బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెట్రోల్ శాఖ రాజుకుంది. ఇంధన కొరత ఏర్పడిందన్న ప్రచారంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అటు ఏపీలోని బాపట్ల జిల్లా చీరాల నుంచి ఇటు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ వరకు దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి పలు బంకుల్లో స్టాక్ అయిపోతూ ఉండడంతో యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. దీంతో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీజిల్ సరఫరా తగ్గడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా తగ్గడం వల్లే ఈ సమస్య తలెత్తిందని, త్వరలోనే సర్దుకుంటుందని అధికారులు చెప్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ సెగ రాజుకోనుందో, అసలు దీనిలో పుకార్లు ఉన్నాయా, వాస్తవం ఎంత? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సరఫరా కొరతపై కూడా నిన్న అత్యధికంగా కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాలు అయితే ఇప్పటికే పెట్రోల్ బంకు నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. నేషనల్ హైవే పక్కన ప్రతి బంకు కూడా నో స్టాక్ బోర్డు పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా డీజిల్ కానీ ఇప్పటికీ రైతులకి ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. మొక్కజొన్న రైతులు కానీ, లేకపోతే ఈ వరి రైతులు కానీ, లేకపోతే అరటి గెలగల సరఫరా చేయడానికి కానీ, వరి కోత మిషన్లకు కూడా డీజిల్ కొరతతో ఉండటంతో కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా క్యూలో సుమారుగా 1 కిలోమీటర్ దూరంలో కూడా జనాలు కూడా క్యూ కట్టడం వల్ల వస్తుంది. కొన్ని పెట్రోల్ బంకులో కూడా ఈ పెట్రోల్ బంక్ యొక్క డీలర్లు కూడా సపరేట్ గా ప్రైవేట్ గా అమ్ముకోవడం కూడా జరుగుతుంది. అత్యధిక ధరలకు అమ్మటం కూడా జరుగుతుంది. ఈ విధంగానే నిన్న రాష్ట్రంలో చూసుకుంటే 4,510 పెట్రోల్ బంకులు ఉండగా సుమారు 10% అంటే 421 పెట్రోల్ బంక్ కూడా నో స్టాక్ బోర్డు కూడా పెట్టేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే స్పందించారు. ఏ కొరత లేకుండా అన్ని జిల్లా కలెక్టర్కి, అన్ని ఎస్పీ స్థాయి అధికారులకు కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఎక్కడ కూడా కొరత లేకుండా రాష్ట్రంలో కూడా ఎటువంటి సంఘటన కూడా కొరత లేకుండా కూడా నివారించాలని కూడా అన్ని కలెక్టర్లు కూడా నిన్న అధికారులకు కూడా సమావేశం నిర్వహించి టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఇప్పటికే కూడా కొన్ని జిల్లాలో అయితే పెట్రోల్ బంకులు కూడా మరీ విపరీతంగా ధరలు కూడా విపరీతంగా పెంచినట్టు కూడా తెలుస్తుంది. అంటే కొన్ని చోట్ల కూడా అధిక ధరలు, అంటే 109 రూపాయలు ఉన్న రాష్ట్రంలో అయితే దానికి అధిక కొన్ని రెట్లుగా అధిక ధరలు కూడా పెట్టి కూడా అమ్ముతున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనటువంటి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో చూసుకునే పని అయితే ఇప్పటికే కొన్ని మోతలో కూడా కొన్ని మండలాలు కానీ, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే కొన్ని మండలాలు కూడా ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కూడా పెట్టినట్టుంది. కొన్ని బొంకులు కూడా మూసివేత కూడా జరిగింది. అయితే దీనిపైన కూడా అమరావతిలో కూడా ఇప్పటికి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో కూడా మాట్లాడి కూడా అసలు ఎక్కడైనా సరే డీజిల్ కొరత లేకుండా, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూడాలని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా నాదెండ్ల మనోహర్ కూడా, మంత్రి నాదెండ్ల మండలి కూడా దీనిపైన అధికారులకు కూడా సమావేశం నిర్వహించి మీకు ఎక్కడ కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా ఉంది, అవసరమైతే డీలర్ల మీద కూడా కేసు నమోదు చేసి వాళ్ళకి ఎటువంటి ప్రజలకు కూడా కొరత లేకుండా చేయాలని కూడా అధికారులకు కూడా నిర్దేశం చేశారు. ఎందుకంటే అసలు ప్రజలు కూడా ఎందుకంటే దీని పానక అసలు డీజిల్ కొరత లేకుండా ఎగ్గబడుతుంటాడు జనాల ప్రతి బొంకు కూడా అంటే కొరత ఏర్పడుతుందని సృష్టించడం కూడా ఒక డీలర్లు కూడా లేకపోతే పెట్రోల్ బంకులు కూడా సృష్టించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ విధంగా సృష్టిస్తే అధిక ధరలు కూడా అమ్ముకోవచ్చు. మరి రైతులకు కానీ దేనికైనా సరే ఇబ్బందిగా కలిగేచ్చు వాహనదారులకు కానీ వాళ్ళు సృష్టించడం వల్ల కూడా ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించింది దీని మీద కూడా. ఎందుకంటే అసలు ప్రతిదీ కూడా గతంలో చూసుకుంటే కరోనా టైంలో ఏ విధంగా జరుగుతుంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డీజిల్ పెట్రోల్ అంటే ఇరాక్ యుద్ధం సంబంధించిన దాంట్లో కూడా ఈ విధంగా చేయటం కూడా భావ్యంగా లేదు. ప్రభుత్వం కూడా కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటుంది. మీరు ఎటువంటి అయినా సరే వాహనదారులకు కానీ రైతులకు కానీ డీజిల్ కొరత సృష్టించే మటుకి మీ లైసెన్సులు కూడా రద్దు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ఆల్మెట్టి కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది లక్ష్మీనాథ్. ఏదేమైనట్టుగా రాష్ట్రంలో కూడా ఈ 2-3 రోజుల్లో కూడా కొరత లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనది. అంటే ప్రతి పెట్రోల్ బంక్ ద్వారా ఒక అధికార స్థాయి కూడా అధికారిని కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా జిల్లాల కలెక్టర్ తో సమావేశమై కూడా ప్రతి పెట్రోల్ బంకులో ఎక్కడ కొరత ఉంది అక్కడ పోయి దాన్ని నిర్ధారించి కూడా ఎటువంటి కొరత లేకుండా కూడా
అధికారులు కూడా పదిసారి అధికారులు కూడా పెట్రోల్ బంక్ కూడా తనిఖీ కూడా నిర్వహించాలని కూడా ఇప్పటికే సివిల్ సప్లై అధికారులు కూడా దిశానిర్దేశం చేశారంటే 10 జిల్లా కలెక్టర్ కూడా నిన్న ఉమ్మడి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కూడా ఇప్పటికే రాత్రి పూట కూడా అర్ధరాత్రి కూడా ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. ఎటువంటి కొరత లేకుండా కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఉధృతం తీసుకొని కూడా పెట్రోల్ బంకులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా సరే కొరత లేకుండా కూడా చూడాలని కూడా ప్రభుత్వం కూడా చేస్తుంది. లక్ష్మీనాగు. రాఘవ, థ్యాంక్ యూ రాఘవ. లేదా ఇంకా మధ్యన వచ్చారు కదా ఎవరు మీరు ఎవరు మీడియా మీడియా వల్ల లేదా